హత్య జరిగింది. చంపడమే కాదు, వాడి మీద ఉన్న బంగారాన్ని కూడా దోచేశారు. వాడేమైనా పెద్ద వ్యాపారాలు చేశాడంటారు, కానీ ఎలా చనిపోయాడో వాడికే తెలియదు. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేదా కేవలం బంగారం కోసం చంపేశారా? తిరుపతి జిల్లాలోని దామల చెరువు గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్ అశోక్ కుమార్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం 9:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అశోక్ కుమార్ గ్రామంలో మంచి పేరు పొందిన వ్యక్తి. అతని జీవనోపాధి మెడికల్ షాప్ నిర్వహణతో పాటు మామిడికాయల వ్యాపారం కూడా ఉంది. రోజువారీ కార్యకలాపాల్లో ఉన్న సమయంలోనే దుండగులు అశోక్ కుమార్పై దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్ర గాయాలవగా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం దుండగులు ఆయన ఒంటిపై ఉన్న బంగారాభరణాలను అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దాడి వెనుక దోపిడీ కోణం ఉన్నదా లేక ఇతర వ్యక్తిగత కారణమన్నది తెలియాల్సి ఉంది. స్థానికులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. దీంతో పాటు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలను వెలికి తీయడానికి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వ్యాపార సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఈ హత్య స్థానికుల్లో ఆందోళన రేపింది. నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు త్వరలోనే నిందితులను పట్టుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొనగా న్యాయం కోసం బాధిత కుటుంబం ఎదురుచూస్తోంది.